నాకంటూ ఆత్మీయులు ఎవరైనా ఉన్నారు అంటే అది నా కోటి రాధమ్మలేనే. ఏం చేసైనా సరే ముందా కిషోర్ని పట్టుకోవాలి. జరిగిందేదో జరిగిపోయింది గాని లేడీ డాక్టర్కి చూపించుకున్నావా? కడదాకా విజయం సాధించేదాకా నువ్వు కురిపించాల్సింది కన్నీళ్లను కాదు. నమస్కారం నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. ఇక్కడ రామదాసు, అదే వడ్డీ రామదాస్ గారంటే నేనేనండి. ఏం పని మీద వచ్చి ఉన్నారా? ఎంత కావాలి అప్పు? మేము అప్పు కోసం రాలేదండి. ఆ? అప్పు కోసం కాదా? మరి ఎందుకు వచ్చినట్టు? మేమిద్దరం బిజినెస్ పార్ట్నర్స్. సిటీకి దూరంగా ఓ ఫామ్ హౌస్ కట్టాలనే ప్లాన్తో వచ్చాం. ఆహా, ఫామ్ హౌస్ కడతారా? అయితే మీకు నాతో ఏం పని? ఉందండి, మీతోనే పనుంది. మాట్లాడుకు మరి. ఈ ఫామ్ హౌస్ లో గేమ్ హౌస్ లో నా ఒంటికి పడవు. అసలు ఇచ్చామా వడ్డీ లాగామా, ఇది నా వ్యాపారం. తెలుసు రామదాస్ గారు, అన్నీ తెలిసే మీ దగ్గరకు వచ్చాం. మీకు సిటీ శివార్లలో 2 ఎకరాల భూమి ఉందట కదా? మాకు ఆ 2 ఎకరాల భూమి కావాలండి. ఆ భూమి అది ఎంత బంజరు భూమి అండి, అదేం చేసుకుంటారా? బాగు చేసుకుంటాం, అక్కడే ఫామ్ హౌస్ కట్టుకుంటాం. మా ప్లాన్ కి సరిగ్గా సూట్ అయ్యే భూమి ఖచ్చితంగా అదేనండి. అబ్బో, ఇవాళ లేస్తూనే ఎవరి మొక్కం చూశాను గానీ లక్ష్మీదేవి ఎత్తుక్కుంటూ వచ్చింది. అయితే మీ ఇష్టం. అది సరిగ్గా 2 ఎకరాల భూమి. ఎకరానికి ఏమాత్రం ఇస్తారేంటి? ఓ 50. ఏంటి? ఏడా? చిచి, వేలేంటండి, లక్షలు. ఒక్కో ఎకరానికి 50 లెక్కన 2 ఎకరాలకి ₹1,00,00,000 ఇస్తాం. ఓకేనా? ₹1,00,00,000? ఓ అట్టగే. మరి దస్తావేజులు అవి రెడీగా ఉన్నాయా? ఎందుకు లేవా? ఒక్క క్షణం మీరట్ట కూకోండి కూకోండి చెప్తాను. ఈ భూమి మా తాతలు నాటిదండి. ఎన్ని అవసరాలు వచ్చినా అమ్మకుండా ఆపాం. నా కోసమే అనుకుంటా. అవునవును. చూడండి చూడండి. రామదాస్ గారు, మీకు అన్నదమ్ములు గాని అక్క చెల్లెళ్ళు గాని ఎవ్వరు లేరండి, వాటాకి రారు. అంటే మీకు వారసులు ఎవరూ లేరా? లేరా అంటే ఉన్నారండి. నా పుత్రరత్నం ఇప్పుడు లేడండి. లేడు అంటే పోయాడా? మాట్లాడుకు మరి. లేడు అంటే ఆ ఊళ్ళో లేడని అర్థం. లేకపోతే పిలిపించండి. పిలిపించాలా? దేనికి? రిజిస్ట్రేషన్ పత్రాల మీద సంతకాలు పెట్టాలి కదా. అబ్బా, వాడు ఎందుకండి? ఆ భూమి నా పితృరాజ్యం కాబట్టే తాతగారి ఆస్తిలో మనవడికి కూడా వాటా ఉంటుంది. వారసుడు పేచీ పెడితే ఆ తర్వాత చాలా కష్టం. అబ్బే, అట్లాంటిది ఏమి ఉండదండి. నా మాటే ఆడి మాట, ఆడి మాటే నా మాట. వారసుడు ఉన్నప్పుడు సంతకం చేసే తీరాలండి. అలా పత్రాల మీద సంతకాలు పెట్టగానే ఇలా ₹1,00,00,000 మీకు ఇచ్చేస్తాం. అట్టాగే. మరి రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందామండి? మాట్లాడుకు మరి. వారాలు వర్జాలు వీటి మీద అస్సలు నమ్మకం లేదంతే. అసలు కన్నా వడ్డీ ముద్దన్నట్టు తాతల నాటి ఆస్తి ₹1 మారుతుంటే ఎప్పుడు దాకా ఎందుకో ఆ రిజిస్ట్రేషన్ ఏదో రేపే పెట్టేసుకుందాం. అలాగే, మీ వాడి చేత సంతకాలు చేయించి మాకొక్క ఫోన్ చేయండి చాలు. శుభం. ఈ భూమి మీదే, ఆ ₹1,00,00,000 నాదే. సంతకాలు అయ్యాక, రిజిస్ట్రేషన్ జరిగాక. అట్టాగే. డబ్బు ఎక్కడ పోతుందా? మాట కదా ముఖ్యమో. ఏమంటారా? మీ మాటే రైటు అంటాం. రేపు రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర కలుద్దాం అంటాం. అట్టాగే కానీ మరి వస్తామండి. శుభం.
కలిసొచ్చే కాలానికే నడిచొచ్చే కొడుకు పుడతాడు అంటే ఏమో అనుకున్నా. నిజమేనన్నమాట. ఇదిగో మాటల్లోనే వచ్చుండాదే నా కొడుకు అయి ఉంటాడో. ఒరే అబ్బా కిషోరా, నీ ఫోన్ కోసమే కాలు గాలిన పిల్లిలాగా పచారులు చేస్తా ఉన్నాను రా. ఏంటి మ్యాటర్? మనీ మ్యాటర్. ₹1,00,00,000 దక్కే గొప్ప అవకాశం రా. ఏంటి నీకే? అదే ఆ ఎట్కారాలే వద్దనేదే. నవ్విన నాపసేనే పండుతురా కుర్ర కుంక. అంటే అంటే తాతల నాటి భూమే నోట్ల కట్టల్ని కుమ్మరించబోతుందిరా. ఏంటి భూమా? మనకి భూమి ఎక్కడుంది? ఉంది కాదురా, ఊరు బయట మన తాతల నాటి 2 ఎకరాల బంజరు భూమే. ఆ భూమే ఇప్పుడు రెక్కలు వచ్చినాయిరా. మన రొట్టె విరిగి నేతిలో పడ్డాదే. అసలు ఏం జరిగిందంటే, అదన్న మాట విషయం. నువ్వు ఆ దస్తావేజుల మీద ఒక్క సంతకాన్ని గీకి పారేసావంటే ₹1,00,00,000 మనవేరా. ఆ? కుదరదు. ఏందిరా, ఏమంటున్నావు నువ్వు? నాన్న, నీకెన్నిసార్లు చెప్పాలి? నేను ఎక్కడో సీక్రెట్ ప్లేస్లో ఉన్నాను. బయటికి వస్తే చాలా ప్రమాదం. ఒరే ఒరే, నీ పుణ్యం ఉంటుందిరా. ఈ ఒక్కసారికే నా మాట వినరా. అరే చెప్తే అర్థం చేసుకోవేంటి? ఎంత రిస్కో తెలుసా? నువ్వు రాకపోతే ఇక్కడ ఎంత నష్టమో తెలుసా? అక్షరాల కోటి రూపాయలు రా. ఒక్క పాలు ఆలోచించరా. అది కాదు నాన్న, నేను మాట్లాడక మరి. నువ్వు ఇంకొక మాట మాట్లాడేవంటే నా మీద ఒట్టే అచ్చా. సరే అయితే చెప్పు, ఎప్పుడు వస్తా? నేను రాను, నువ్వే రావాలి. చెప్పు, ఆడికి రమ్మంట? కిందటిసారి నీ ఫ్రెండ్ని పంపించావే, ఆడికి రమ్మంటావా? వద్దొద్దు, ప్రతిసారి ఒకే ప్లేస్లో కలిస్తే చాలా ప్రమాదం. అవును రోయ్, నువ్వు బాగానే ముదిరిపోయావు రోయ్. నసమాని చెప్పేది జాగ్రత్తగా విను. నేను సంతకం చేయాల్సిన పేపర్స్ తీసుకొని నువ్వు అక్కడికి రా. ఏంటి అర్థమైందా? ఓ అట్టాగే. ఇప్పుడే దస్తావేజులతో పాటు నువ్వు చెప్పిన చోటిగా 1/2 గంటలో పరిగెట్టుకొచ్చాను. సరే జాగ్రత్త. కళ్యాణ్, అంతా మన ప్లాన్ ప్రకారం జరిగింది కదా? అంతా మనం అనుకున్నట్టే జరిగింది. డబ్బు కోసం గడ్డి తింటానికి కూడా సిద్ధపడే ఆ వడ్డీ రామదాసు వాడి 2 ఎకరాల పోరంబోకు భూమికి ₹1,00,00,000 ఇస్తామని ఆఫర్ చేయగానే మూర్ఛపోయినంత పనిచేశాడు. మన మేనేజర్ గారు కరెక్ట్ టైంకి తాతల నాటి ఆస్తి కాబట్టి మనవడి సంతకం కూడా కావాలి అని ఫిట్టింగ్ పెట్టారు. గుడ్. ఏమన్నాడు? ₹100 ఇస్తామంటేనే కిలోమీటర్ దూరం ఆపకుండా పరిగెత్తే రకం ఆ వడ్డీ రామదాసు. ₹1,00,00,000 ఇస్తామంటే కాదంటాడా? చచ్చినట్టు ఒప్పుకున్నాడు. అంటే డాక్యుమెంట్స్ మీద కిషోర్ సంతకం కోసం ఆ రామదాసు తప్పకుండా బయలుదేరతాడు కదూ? అవును, అందుకే ఆ రామదాస్ ఇంటి దగ్గరలోనే వెయిట్ చేస్తున్నాం. కళ్యాణ్, ముల్లుని ముల్లుతోనే తీయాలి అంటారు. ఇదే మనకి సరైన అవకాశం. డబ్బు మీద ఆశతో ఈ పాటికి ఆ రామదాసు తన కొడుకుని ఎలా కలవాలా అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఎలాగైనా ఖచ్చితంగా కాంటాక్ట్ చేస్తాడు. పోలీసుల నిఘా ఉందని తెలుసు గనక
ఎట్టి పరిస్థితుల్లోనూ కిషోర్ ఇంటికి మాత్రం రాడు. ఆ రామ్దాసునే ఎక్కడికైనా రమ్మంటాడు. కరెక్ట్. ఆ రామ్దాస్ ఇంట్లోంచి బయలుదేరగానే సీక్రెట్గా వాడిని ఫాలో చేస్తాం. కళ్యాణ్, జాగ్రత్త. ఏ చిన్న పొరపాటు జరిగినా చాలా ప్రమాదం. తెలుసు. ఎన్ని ప్రమాదాలు ఎదురైనా సరే ఇవాళ తండ్రి కొడుకుల అంతు తేల్చాకే నేను తిరిగి వచ్చేది. ఉంటాను. కళ్యాణ్, ఆ రామదాసు వస్తాడంటావా? తప్పకుండా వస్తాడు. మీరు చూశారుగా, ₹1,00,00,000 అనగానే ఆ రామ్దాస్ కళ్ళు ఎలా మెలమెల మెరిసిపోయాయో. వస్తాడు. వారసుడి సంతకం కోసం ఖచ్చితంగా బయలుదేరతాడు. అదుగో మాటల్లోనే బయలుదేరాడు. ఎలుక మీద వినాయకుళ్ళ ఎలా ఉన్నాడో చూడు. డాక్టర్ కళ్యాణ్, ఇంకాసేపట్లో ఆ రేపిస్టు గాడిని మనం కళ్ళారా చూడబోతున్నాం. అవును. ఇన్నాళ్ళు ఎక్కడో చీకట్లో దాక్కున్నా వాడి నిజస్వరూపం బయటపడబోతోంది. ₹1,00,00,000 ₹1,00,00,000 అప్పనంగా వచ్చి పడుతున్నాయి. ఓరి నా సుపుత్ర, త్వరగా రారా. ఒక్క సంతకం బర్రని ఒక్క సంతకం గీకేసేవనుకో, అక్షరాల 100 లక్షలు మనవే. ₹1,00,00,000 మనయేరా. అడుగు వచ్చేస్తున్నాడు. ఏంది మళ్ళా ఈడొచ్చాడేంది? నువ్వా? ఏంది మళ్ళా నువ్వే వచ్చావేంది? మా అబ్బాయి కిషోర్ ఏడి? బిజీగా ఉన్నాడు, అందుకే నన్ను పంపించాడు. ఏందంత బిజీ? బోడి బిజీ. ఇది ఎంత ముఖ్యమైన పనో తెలుసా? తెలుసు.
2 ఎకరాల బంజరు భూమికి ₹1 కోటి బంపర్ ఆఫర్, అంతే కదా? అంటే మా వాడు నీకు ఇది కూడా చెప్పేసి ఉండాడా? చూడండి, మనం లాస్ట్ టైం కలిసినప్పుడే మీకు చెప్పాను, మీకు మీ కొడుక్కి మధ్య రహస్యాలు ఉన్నాయేమో కానీ నాకు నా ప్రాణ స్నేహితుడు కిషోర్ మధ్య ఏమీ లేవు. మాట్లాడుకు మరి. వాడేమో నీకు చెప్పుడు, నువ్వు ఎగేసుకుంటూ ఇక్కడికి రావటం. ఎంత స్నేహితులైనా కొంచెమైనా దాపరికం లేకపోతే అట్టా? లేదు, ఉండదు. దాన్నే ఫ్రెండ్షిప్ అంటారు. సర్లే, ఇలా అన్ని నీతో చెప్పుకుంటూ పోతే ఇంకా అయినట్టే. నాకు ఈ పేపర్స్ ఇస్తారా, నన్ను వెళ్ళిపోమంటారా? ఆ? అంత కోపం ఎందుకయ్యా? ఏదో ఉండబట్టలేక అని ఉండాను. ఇదిగో ఈ దస్తావేజులు, వీటి మీద ఇగో ఇక్కడ ఒకటి, ఇగో ఇక్కడ ఒకటి సంతకం చేయాలి. కిషోరు, అలాగే. అట్టగే కాదు, ఇక్కడంటే ఇక్కడే చెయ్యాలి. తేడా వస్తే కోటి రూపాయలు గుర్తుంచుకోమని ఎదవకే. ఏంది మా ఓణ్ణి ఎదవా అన్నానైనా? నా ఇష్టం అంటానయ్యా. కిషోరు నా కొడుకు, ఆన్నే ఎదవాని అంటాను, దున్నపోతాను కూడా అంటాను. అవన్నీ మీ ఇంట్లో, పబ్లిక్ ప్లేస్లో కాదు. ఊరిని బండ బడ పబ్లిక్ బేసా? ఈడ నువ్వు నేను తప్ప ఎవరుండారయ్యా? ఉండొచ్చు, మన చుట్టూ ఎప్పుడు ఏదైనా జరగచ్చు. అందుకే ప్రతి క్షణం కేర్ఫుల్గా ఉండాలి. ఇది నా మాట కాదు, మీ కొడుకు మీకు చెప్పమన్నమాట. అయితే సరే, ఇందా. ఇదిగో కిషోర్ అని పొట్టి సంతకం కాదు, కిషోర్ కుమార్ అని పొడుగ్గా సంతకం చేయమను. ₹1 కోటి ఆఫర్ కదా. సరే, మీరు చెప్పినట్టే ఈ డాక్యుమెంట్స్ మీద మీ వాడితో సంతకం పెట్టిస్తా. ఇదిగో ఇది అర్జెంటుగా కావాలయ్యో, రేపో మాపో అంటే కుదరదు. తెలుసు, సంతకాలు చేశాక మీ వాడే మీకు ఫోన్ చేస్తాడు. ఎప్పుడు రావాలో ఎక్కడికి వెళ్ళవాలో మీకు చెప్తాడు. ఇదిగో అబ్బాయా, పోనీయా, నీతో పాటు నేను కూడా రానా? అక్కర్లేదు, నేను తప్ప ఇంకెవరూ తను కలవడం మీ కిషోర్కి ఇష్టం ఉండదు. తండ్రి అల్లం, రెండు బెల్లం, ఏం చేస్తాం? ఏలు కళ్యాణ్, అసలు ఏం జరుగుతోంది? ఆదిత్యకి కిషోర్కి స్నేహబంధం మీరే చూశారుగా. ఛ, కిషోర్ లాంటి ఒక రేపిస్టు గాడితో తన కొడుక్కి స్నేహం ఉందని తెలిస్తే రంగారావు గారు ఎంత బాధపడతారో. మనకు తెలియని నిజాలు, మనం తెలుసుకోవాల్సిన నిజాలు అన్నీ ఇంకొద్దిసేపట్లో తెలిసిపోతాయి. ₹1 కోటి ఆఫర్ తక్కువేమీ కాదు, కానీ సంతకం చేస్తే రిస్క్ అవుతుందేమో. ఎందుకైనా మంచిది సౌందర్య మేడం ఫోన్ చేసి కనుక్కుంటాను. ఎందుకు ఫోన్ చేశావు? అర్జెంట్ మ్యాటర్, ఫోన్లో కాదు, మీతో పర్సనల్గా చెప్పాలి. అంత అర్జెంటా? అవును, అరగంటలో మీరు
మనం రెగ్యులర్గా కలిసే చోటుకు వస్తే మొత్తం చెప్తాను. సరే. ఓకే మేడం. ఛ